మామ సోషల్ మీడియాలో 2-3 రోజుల నుంచి ఒకటే సావత్ దెంగుతాను. శివాజీ 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 అట్లా అన్నాడు, శివాజీ ఇట్లా అన్నాడు. నీ అమ్మ దాని మీద డిబేట్లు పెడతాండ్రు, అన్ని పెడతాండ్రు. ప్రతి ఓడు సోషల్ మీడియాలో. నిజం చెప్తాను, ఈ పిచ్చిపుకు సొసైటీలా ఎవడైతే మంచి మాట్లాడతారో వానికే శత్రువులు లెక్కుంటారు. అందరికీ తెలుసు మామ. శివాజీ గారు అన్న విషయం ఏంది? ఒరే నాయన, మనందరం హీరోయిన్లు మీరు పద్ధతిగా డ్రెస్లు వేసుకోవాలి. మనం నెక్స్ట్ జనరేషన్కి మనం ఏం సమాధానం, మనం ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాము, ఎలాంటి డ్రెస్లు వేసుకొని వాళ్ళని ఎలా ఇది చేస్తున్నాం అని చెప్పేసి ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి శివాజీ గారు చెప్పారు. దాన్ని తప్పుగా పట్టుకొని ప్రతి ఒక్కడు వచ్చి ముందుకు వచ్చి నీ ఇష్టం వచ్చిన నీ సుల్లుకు డైలాగులు దిగుతారు. అనసూయ, అమ్మా అనసూయ ప్రతివర్త శిరోమణి నిన్నే అడుగుతుంది. మనం ఏం హీరోయిన్? మనం ఏమన్నా మన హీరోయిన్ కాదు, లొటపీస్ కాదు, ఆంటీలం మనం. ఆర్టిస్ట్ అసలు మామూలుగా అయితేనే ఒక జూనియర్ ఆర్టిస్ట్లో అయితే నువ్వు ట్రీట్ చేయడు. అలాంటిది నువ్వు కూడా నాటకాలు దిగుతాను. ఒకసారి ఈ ఫోటో నీదే కదా, ఈ ఫోటో చూడండి అందరు. మనం ఇట్లా ఫోటోలు దిగి జనానికి ఏం ఉద్ధరిద్దామని, ఏం మెసేజ్ ఇద్దామని నువ్వే చెప్పు. ఇలాంటి ఫోటోలు దింపి మళ్ళీ మేము పత్తిత్తము, మేము ప్రతివర్తనము, మేము ప్రతివర్త శిరోమణము అని ఎందుకు సులుపు కూడా ఇలాగ చెప్తాను నాకు అర్థం కాదు. ఇంకోడు వాడు కూడా శేఖర్ భాష అంట, వాడు వాని పిచ్చి కుద్దనమంట, వాడు ప్రతి ఇంట్లో దూరం నా కొడుకు వాడు వచ్చి మాట్లాడుతాడు. శివాజీ మాట్లాడితే తప్పైనప్పుడు రామ్ చరణ్ దాంట్లో చిగిరి సాంగులో పెట్టి తప్పినాడు. నీ బతుకులు నా సుల్లి సినిమాకు దీనికి తేడా లేదా పిచ్చి పూ కూడా. ఇంకో కాబట్టి నేను అనేది ఏంటంటే, ఇప్పుడు అదే ఆర్జీవి డైరెక్ట్గా వీడియోలు చేస్తాడు. సంకలం నాకుతాడు, మూడ్లు నాకుతాడు, తొడలు నాకుతాడు. మరి ఆయన మీద కేసు పెట్టట్లేదు మీ మహిళా లోకాలంతా కలిసి? ఎందుకు పెట్టట్లేదు మీరందరూ? ఆయన మీద కేసు పెట్టండి పోయి. ఇవన్నీ లత్కోరి పంచాయతీలన్నీ బంద్ చేసి దిగండి. యాక్చువల్గా ఒకటి చెప్పే విషయం ఏంటంటే, ఇప్పుడు జనరేషన్ ఎట్లుందంటే నార్మల్గా ద్వాపర యుగంలో ఒక స్త్రీ కొంగు లాగినందుకే పెద్ద యుద్ధం జరిగింది. ఈ కలియుగంలో మంచిగా బట్టలు వేసుకోరి అన్నా కానీ యుద్ధాలు జరిగేటట్టున్నాయి ఆడలో.